ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 10 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్తో పాటు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టింది కూటమి సర్కార్. మొత్తం 59 గంటల 55 నిమిషాల పాటు సభ జరిగిందని స్పీకర్ ప్రకటించారు. 75 ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారని, ముఖ్యమంత్రి మంత్రులు 8 ప్రకటనలు చేసినట్టుగా చెప్పారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించినట్టుగా తెలిపారు. కాగా వివిధ అంశాలపై 120 మంది ప్రసంగించినట్టుగా చెప్పారు. ఈ సభలో 3 కమిటీలకు ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించినట్టు స్పీకర్ ప్రకటించారు. విశాఖ డైరీ అక్రమాలపైన ప్రత్యేక సభా సంఘం ఏర్పాటు చేయాలని సభ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతకుముందు ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ను అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. పీఏసీ చైర్మన్గా పులవర్తి రామాంజనేయులు ఎన్నికయ్యారు. సభ్యులుగా శ్రీరామ్ రాజగోపాల్, బివి జయనాగేశ్వర రెడ్డి, ఆరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలిత కుమారి, విష్ణుకుమార్ రాజు ఎన్నికయ్యారు. ఇక అంచనాల కమిటీలో సభ్యులుగా భూమా అఖిలప్రియ, బండారు సత్యానందం, వాల్మీకి పార్థసారథి, ఏలూరి సాంబశివరావు, జయకృష్ణ, కందుల నారాయణ రెడ్డి, సుధీర్ కుమార్ నియామకమయ్యారు. అటు ప్రభుత్వ రంగ సంస్థ కమిటీలో సభ్యులుగా గౌతు శిరీష, కూన రవికుమార్, కుమార్ రాజా, శ్రవణ్ కుమార్, వసంత కృష్ణ ప్రసాద్, రంగారావు ఎన్నికయ్యారు. 16వ శాసనసభ రెండో సమావేశాలు ముగింపుకు వచ్చాయి. ఈ 10 రోజుల సమావేశాల్లో శాసనసభ 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సమావేశం అయింది. మంత్రులు 75 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు మౌలికంగా జవాబిచ్చారు. ఇవి కాక 51 నక్షత్ర గుర్తుల గల ప్రశ్నలకు, అదేవిధంగా 3 నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలకు సమాధానాలు సభా సమావేశం ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు 8 ప్రకటనలు చేశారు. ఈ సమావేశంలో 21 బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది. ఇంత స్వల్ప వ్యవధిలో బడ్జెట్తో సహా ఇన్ని బిల్లులు ఆమోదించడం విశేషం. వివిధ అంశాల మీద 120 మంది సభ్యులు ప్రసంగించారు. ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు సుమారు 120 మంది ఈ సభలో మాట్లాడడం జరిగింది. సభ 2 లఘు చర్చలు చేపట్టింది, 3 ప్రభుత్వ తీర్మానాలు ఆమోదించింది. 344వ నియమం క్రింద ఒక చర్చ చేపట్టింది, ఒక సాధారణ ప్రతిపాదన చేపట్టింది. ఈ సమావేశంలో మన డిప్యూటీ స్పీకర్ గారు ఎన్నుకున్నాం. ఈ సమావేశంలోనే డిప్యూటీ స్పీకర్ గారిని కూడా ఎన్నుకున్నాం. అలాగే 3 ఆర్థిక సమితులు కూడా ఎన్నికలు నిర్వహించుకున్నాం. ఈ రోజే విశాఖ డైరీ అవకతవకలపై విచారణ ప్రత్యేక సభా సంఘాన్ని నియమించాలని సభ తీర్మానించడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు ఏ పార్టీలకి ఎంతమంది ఉన్నారన్నది వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున 135 మంది, జనసేన పార్టీ తరఫున 21 మంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 11 మంది, భారతీయ జనతా పార్టీ తరఫున 8 మంది, మొత్తం 175 మంది. ఇంతటితో 16వ శాసనసభ రెండవ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అండి. ఏపీలో సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. శాసనసభలో స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్టు సభకు తెలిపారు. 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుందని, మనందరం స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకు వెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమంలో ఎమ్మెల్యేలపైన గురుతర బాధ్యత ఉంటుందని చంద్రబాబు తెలిపారు. నియోజకవర్గ పరిధిలోనూ విజన్ డాక్యుమెంట్ తయారు చేసి 2047 నాటికి మీ నియోజకవర్గం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అందులో పొందుపరచాలన్నారు చంద్రబాబు. అందుకే మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ 3 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టా. స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్ట్గా ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరొచ్చినా ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా ముందుకు పోయే విధంగా ఈ రోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 2047కి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది.
100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తీర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047కి వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే ఈ 3 ఉండాలి. అల్టిమేట్గా ఈ ప్రభుత్వం WHH అంటే వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్, ఈ 3 సిద్ధాంతాలపైన, ప్రిన్సిపల్స్ పైన బిల్డప్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన గత వైసీపీ సర్కార్ దారి మళ్లించిన నిధులపై సమగ్ర విచారణ జరుపుతామన్నారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని అస్తవ్యస్తంగా చేసినట్టుగా ఇందాక పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెప్పింది. దాదాపు కొన్ని 13,000 కోట్లు దారి మళ్లించారు. చాలా అసలు పని లేకుండా చాలా మందికి పని కల్పించినట్టుగా కల్పించి చాలా అవకతవకలు జరిగినాయి అనేది చాలాసార్లు నేను రివ్యూ చేస్తామంటే బయటకు వచ్చిన అంశాలు అధ్యక్ష. అలాగే వీటిని ఆ దారి మళ్లించిన నిధులు ఏమైపోయినాయి వీటి మీద కూడా ఒక రివ్యూ చేస్తా ఉన్నాం. కానీ చాలా కొంచెం లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే మౌలిక సదుపాయాలు కల్పిస్తారన్న ప్రశ్నకి మటు ఖచ్చితంగా కల్పించే ఉంది. ఎందుకంటే ఇది మానవతా దృక్పథంతో చేయటమే కాదు, ఇది రూల్లో ఉంది. ఇది వాళ్ళకి కావాల్సిన మెడికల్ కేర్ కానీ, వాళ్ళకి కావాల్సిన కనీసం తాగునీటి, మనం ముఖ్యంగా మజ్జిగ ఇలాంటివి వీటితో పాటు. అలాగే గౌరవ సభ్యురాలు అడిగినది ఏంటంటే వాళ్ళ పిల్లలకి ఏదన్నా పని చేసుకోవడానికి ఏదైనా మన నర్సరీ లాంటిది పెట్టగలరా చూసుకోవడానికంటే అది మన పరిధిలో వస్తా లేదో చూడాలి అధ్యక్ష. ఖచ్చితంగా దాన్ని మానవతా దృక్పథంతో, లేదంటే రూల్ లేకపోతే దాన్ని అప్లై చేసేలాగా మనం అధికారులతో మాట్లాడతాం అధ్యక్ష. అలాగే లేని పక్షంలో ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం అధ్యక్ష. అది చెప్పాలి, ఇంకా అవ్వలేదు ఎందుకని మీరు ఇన్ని అడిగారు. అలాగే జాబ్ కార్డ్స్ లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారెక్కేందుకు వెళ్లే క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కరచాలనం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఆవరణలో పవన్ కళ్యాణ్ కనిపించగానే బొత్స నమస్కారం పెట్టడంతో ప్రతిస్పందిస్తూ పవన్ సైతం బొత్స వైపు అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్ తన వైపు వస్తూ ఉండటం చూసిన బొత్స ఎదురెళ్లి డిప్యూటీ సీఎంను ఆలింగనం చేసుకున్నారు. బొత్స భుజంపై తట్టి మర్యాదపూర్వకంగా కరచాలనం చేసి నమస్తే పెట్టి వెళ్లారు పవన్ కళ్యాణ్. ఈ పరిణామాన్ని అక్కడి ప్రతిపక్ష, అధికార పక్ష నేతలు ఆసక్తిగా తిలకించారు. టీడీపీ కార్యకర్తల ధైర్యాన్ని, వైసీపీ నేతల పిరికితనాన్ని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. గడిచిన 5 ఏళ్లలో అక్రమ కేసులతో ఎంత వేధించినా టీడీపీ శ్రేణులు ధైర్యంగా నిలబడ్డారని అన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై పోలీసులు ఇచ్చిన నోటీసులకే వైసీపీ నేతలు రాజకీయ సన్యాసం చేస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి లోకేష్ చిట్చాట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులపైన ప్రభుత్వం సీరియస్గా ఉందన్నారు నారా లోకేష్. ఏపీలోని కీలక ప్రాజెక్టులకు నిధులు ఎలా తీసుకురావాలన్న దానిపై టీడీపీ దృష్టి సారించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు ఎలా తీసుకురావాలనే దానిపై టీడీపీ అధినేత తమకు దిశానిర్దేశం చేసినట్టుగా చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినట్టుగా చెప్పారు.
ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టామో దాన్ని మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది. ప్రతి ఒక్క పెద్ద ప్రాజెక్టులు కానీ చిన్న ప్రాజెక్టులు కానీ మరి ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి పోలవరం అలాగే మిగిలినటువంటి లెవెల్ లింకేజెస్ ప్రాజెక్ట్స్ ఇలా ఏవైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రంతో అనుసంధానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా శరవేగంగా దాని తాలూకు అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ పూర్తి చేసుకొని గ్రౌండింగ్ స్టేజ్లోకి మూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. మరి ఈరోజు మీరు అసెంబ్లీలో కూడా చూసిన తర్వాత మొట్టమొదటిసారి విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కూడా చంద్రబాబు నాయుడు గారే స్వయంగా రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా ఈ రాష్ట్రం ఎటు వెళ్ళబోతుందనే ఆలోచనతో ఈరోజు ఆ విజన్ డాక్యుమెంట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ విజన్ డాక్యుమెంట్లో చాలా వరకు కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం తాలూకు అనుసంధానం కూడా చేసుకొని ముందుకు నడవాలి. కేంద్రం తాలూకా బడ్జెట్ కేటాయింపులు కానీ కేంద్రం తాలూకా వికసిత్ భారత్ 2047 తాలూకా డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా అనుసంధానం చేసుకోగలిగితే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఒక పెద్ద హామీ ఎన్నికల ముందు కూడా ఇవ్వడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతి యువకులకి మనం క్రియేట్ చేస్తామని కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదొక ప్రధాన లక్ష్యంగా మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అది జరగాలనంటే ఇండస్ట్రీస్ని పెట్టుబడుల్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసే ఒక స్టేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేయాలి. అది విజన్ డాక్యుమెంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారు దాని గురించి చెప్పడం జరిగింది. అది కేంద్రంతో కూడా అనుసంధానం చేసుకొని దానికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానీ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ని కానీ ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో ఈ యొక్క సమావేశంలో కొన్ని సూచనలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలందరికీ కూడా తెలియజేశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. వైజాగ్లో ఫ్యాక్టరీల యాజమాన్యాలతో పాటు ఇతరుల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని త్వరలోనే శాఖాపరమైన సమగ్ర విచారణ జరిపించి రిపోర్ట్ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏ అధికారి అయినా అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు మంత్రి సుభాష్. ఏపీ మాజీ సీఎం జగన్ టార్గెట్గా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఏపీ పరువు, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ దేశం పరువు తీశారు అంటూ షర్మిల ఆరోపించారు. గౌతమ్ అదానీ జగన్కు 1750 కోట్ల లంచం ఇచ్చినట్టు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడైందన్నారు. అదానీ భారత్లోని కొన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకున్నారని ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల సీఎంలకు 2100 కోట్ల రూపాయలు లంచాల రూపంలో ఇచ్చారని ఆరోపించారు ఆమె. దీంట్లో జగన్కు 1750 కోట్లు అందినట్టుగా అమెరికా ఏజెన్సీ వెల్లడించిందన్నారు షర్మిల. గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారతదేశంలో పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్, అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని, అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమివ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. గౌతమ్ అదానీ paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. So, ఏమిస్తే ఏమి చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరగనుంది. తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం ప్రాంగణంలో విగ్రహ ఏర్పాటు పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలి అంటూ
గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ధర్మాసనం కొట్టివేసింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకుని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరటంతో వారిపైన అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటితో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలి అంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్ను స్పీకర్ స్వీకరించకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 9న దీన్ని విచారించిన సింగిల్ జడ్జి 4 వారాల్లో అనర్హత పిటిషన్లపై షెడ్యూల్ ఖరారు చేయాలని తీర్పు వెలువరించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల వాదనలు ముగియగా తీర్పును వాయిదా వేసింది. తాజాగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అంటూ ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ పార్టీలో చేరికలపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తమ పార్టీలో మరిన్ని చేరికలుంటాయని, ఎంతమంది చేరుతారో త్వరలోనే క్లారిటీ ఇస్తామని చెప్పారు. కేటీఆర్కు అత్యంత దగ్గరగా ఉండేవారు కూడా తమతో టచ్లో ఉన్నారని బాంబు పేల్చారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై అంతిమ నిర్ణయం స్పీకర్దేనని హైకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందన్నారు. అయితే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. చేరికల కొరకు చాలామంది వేచి చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క 6 గ్యారంటీలు కానీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 11 నెలల్లో చేసి చూపించాం. కాబట్టి ప్రజలతో పాటు ఎమ్మెల్యేలు కూడా మా దిక్కు రావాలి, సత్ఫలితాలు ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. మేము సంఖ్య చెప్పకూడదు. చాలా నేను గతంలో కూడా చెప్పాను, రోజు కేటీఆర్ చుట్టూ తిరిగే 2-3 ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ఏడాది పూర్తవుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపైన మంత్రులు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. ప్రజాప్రభుత్వం అమలు చేసిన పథకాలు గడప గడపకు చేరేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని, అన్ని శాఖల అధికారులు ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు జరపాలన్నారు భట్టి. ఈ నెల 30వ తేదీన మహబూబ్ నగర్లో రైతు దినోత్సవ సభ నిర్వహించాలని నిర్ణయించారు. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్ మార్గాల్లో కార్నివాల్, లేజర్ షో లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్లోని తార్నాకలో రోడ్లపైన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వే దరఖాస్తులు దర్శనమిచ్చాయి. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన పత్రాలను చూసి స్థానికులు విస్మయం చెందారు. తమ కీలకమైన వ్యక్తిగత సమాచారం రోడ్డు పాలైందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ కులగణన సర్వే చేపడుతోందని తెలుస్తున్నా కొందరి నిర్లక్ష్యంతో క్షేత్రస్థాయిలో మాత్రం నమ్మకం సన్నగిల్లుతోందని స్థానికులు వాపోతున్నారు. తెలంగాణలో కుటుంబ సర్వే దరఖాస్తులు రోడ్లపై దర్శనమిస్తూ ఉండటంతో మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజల వివరాల సేకరణ పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో మరోసారి తేటతెల్లమైందంటూ ట్వీట్ చేశారు. రోడ్లపై తెలంగాణ ప్రజల బతుకు వివరాలను బట్టబయలు చేయటమే ప్రభుత్వ సర్వే లక్ష్యమా అంటూ ప్రశ్నించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో వచ్చిన వివరాల భద్రత డొల్లతనమని స్పష్టమవుతోందని ఎద్దేవా చేశారు. సైబర్ మోసగాళ్ల చేతికి ఈ వివరాలు చిక్కితే ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజల గోప్యతా హక్కులకు భంగం కలిగించేలా ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నారని చెప్పారు. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకులాల భవిష్యత్ దారుణంగా ఉందని ఆరోపించారు. గురుకులాల విద్యార్థులు పట్టెడు అన్నం కోసం పోరాడుతూ ఉంటే సీఎం రేవంత్ మూసి ముడుపుల కోసం ఆరాటపడుతున్నారంటూ దుయ్యబట్టారు. విద్యార్థుల కంచాల్లోకి పురుగులు, పాములు వస్తున్నాయన్నారు. కనీస వస్తువులు లేక, సరిపడా మరుగుదొడ్ల సౌకర్యం లేక స్టూడెంట్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పురుగుల అన్నం తిని విద్యార్థులు ఆసుపత్రులు పాలవుతుంటే రేవంత్ మాత్రం పంచభక్ష పరమాన్నాలు తిని హెలికాప్టర్లో తిరుగుతున్నారంటూ విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఖమ్మంలోని పత్తి మార్కెట్కు వచ్చిన ఆయన రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
తమకు రైతు బంధు జమ చేయటం లేదని, ఫలితంగా పెట్టుబడికి కష్టంగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీల పేరుతో రైతుల భూములు లాక్కోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి తేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్ గా 6,500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం, పెట్టుబడి సాయము ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి గాని 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1,500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. కొండలు గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారు అంటూ సెటైర్ వేశారు. తెలంగాణలో ఒక మాట, కేంద్రంలో ఇంకో మాట మాట్లాడుతున్నారని, సీఎంను మంత్రులను కావాలనే విమర్శిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టి పరిపాలన ప్రభుత్వాన్ని ఏ విధంగా కించపరచాలి అనేది ప్రతిపక్షం పాత్ర అది కాదు అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు. నిజంగా మీకు ఏదన్నా సహానుభూతి ఉంటే ప్రజల్లోకి వెళ్ళి తిరగండి, కలవండి, తెలుసుకోండి. ఏదన్నా ఉంటే ఏ సందర్భం అయినా చెప్పండి, సలహాలు ఇవ్వండి. అంతేగాని మీ చేతకాంతనానికి మీరు ఈ విధంగా పెట్టుకోవటం అందరికీ తెలిసిన వాస్తవాలు. రాష్ట్రంలో ఒక మాట పేల్తారు, కేంద్రానికి వెళ్ళేటప్పటికి మీ ఎంపీలతో మీరు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఓట్లేసుకున్నారు. అమ్మాయి గారిని జైల్లో పెడితే విడిపించుకునేదానికి మీరు ఏం తపనలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని బేరాలు పెట్టుకున్నది అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన వాస్తవాలు. కాబట్టి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన, జిల్లాలో మంత్రుల పైన పేలడానికి అవసరం లేదు. అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. ఆడవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉచితంగా బస్సు ప్రయాణాలు చేసుకుంటూ వాళ్ళు తిరగలుగుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో జైలు నుంచి రిలీజ్ అయ్యాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలిసారి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆమె నివాసంలోనే తెలంగాణ జాగృతి ముఖ్య కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్టీ వ్యూహాలు, ముందుకు తీసుకువెళ్లాల్సిన అంశాలపైన చర్చించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న కుల గణన సర్వే ఆధారంగా బీసీ జనాభా లెక్కలు తేల్చాలని, సంబంధిత రిజర్వేషన్లను పెంచాలని ఆమె బీసీ డెడికేషన్ కమిషన్కు నివేదిక అందించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్. అదానీ అరెస్టుపై రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని కేఏ పాల్ ప్రశ్నించారు. రాజకీయ పార్టీలకు, నాయకులకు ద్వంద్వ వైఖరి ఉండకూడదని హితవు పలికారు. న్యూయార్క్ కోర్టు ఈ రోజు అదానీని అరెస్ట్ చేయమని ఇండైట్ చేశారు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు? అదానీని అరెస్ట్ చేయమని అడుగుతున్నాడు. అదానీని బిలియనర్ 2008లో చేసింది ఎవరు? మీరు గవర్నమెంట్ లో ఉన్నప్పుడే కదా సోనియా గాంధీ. అంబానీని బిలియనర్ చేసింది ఎవరు? రాహుల్ గాంధీ. మీ గ్రాండ్ మా ఇందిరాగాంధీ ఉన్నప్పుడే కదా. రాజకీయ నాయకులు అందరూ అవినీతి పరులని ఇంకొక రుజువేంటి? కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ చేయాలని మీ రేవంత్ రెడ్డి రాత్రి పగల అన్నాడు ఎలక్షన్ ముందు. సంవత్సరం అయినప్పటికీ సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు? మెగా కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అవినీతికి ఇప్పుడు ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి మీరు ఎందుకు ఎలాగయ్యారు? కనుక డబుల్ స్టాండర్డ్ వద్దు.
దమ్ముంటే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఇప్పుడే ఇన్వెస్టిగేట్ చేసి ఆల్రెడీ కాగ్ రిపోర్ట్ 48,000 కోట్లు అవినీతి జరిగింది కనుక మెగా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయండి. కోర్టులు ఎందుకు న్యాయం చేయాలి? కోర్టులు అనేది సంవత్సరాలు పడుతుంది. కోర్టులో న్యాయం జరగడానికి ఈ లోపుని రాష్ట్రాన్ని దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు కదా. స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నేను కోర్టుకెళ్లి ఆర్డర్స్ తీసుకొచ్చాను. అవినీతి ఎమ్మెల్యేలని బాయ్కట్ చేయమని, డిశ్చార్జ్ చేయమని, డిస్మిస్ చేయమని అడుగుతున్నాను. రండి ప్రజలారా, చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా దీన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు. అవినీతి లేని రాజ్యం మనం తీసుకొద్దాం, అభివృద్ధి చేద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా తిరుపతి, తిరుమలలో అధికారుల బృందం పర్యటించింది. కల్తీ నెయ్యి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి 10 రోజుల్లో సిబిఐకి నివేదిక ఇవ్వనున్నారు సిట్ అధికారులు. 4 డీఎస్పీలు, సీతారామాంజనేయులు, శివనారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకట్రామయ్యలతో కూడిన సిట్ బృందం ఏఆర్ డైరీలో విచారణ చేపట్టింది. టీటీడీ అధికారుల దగ్గర ఉన్న వివరాలతో పాటు టీటీడీ మార్కెటింగ్లో నాటి టెండర్ల కేటాయింపు ప్రక్రియ వివరాలను సిట్ అధికారులు సేకరించారు. తిరుమలలో నెయ్యి స్టోరేజ్ ట్యాంకులు, లడ్డూ ప్రసాదాలకు నెయ్యి వినియోగించే విధానాలను పరిశీలించి తిరుమల లడ్డూ తయారీ కేంద్రంలో పనిచేసే ఉద్యోగులను సిట్ అధికారుల బృందం విచారించనుంది. ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే విధానాన్ని సిట్ బృందం పరిశీలించనుంది. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలను పరిశీలించి పోలీసు అధికారులను కూడా విచారించనుంది సిట్ బృందం. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. మహారాష్ట్రలో ఓట్ల లెక్కింపు కోసం 288 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు 288 మంది పరిశీలకులను ఈసీ నియమించింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే ఎన్డీఏ, ఇండీ కూటముల మధ్య నెలకొన్న ద్విముఖ పోరులో ఎవరిని విజయం వరిస్తుందో అన్న విషయం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్తో ఓట్ల లెక్కింపు మొదలు పెట్టనున్నట్టుగా ఈసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది. 2000 సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు చూసుకుంటే ఈసారే ప్రజలు అత్యధికంగా ఓటు వేశారు. రికార్డు స్థాయిలో 67.74% పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా ఎన్నికల సంఘం తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించింది. లెక్కింపు ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక ఏఆర్ఓను నియమించినట్టు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మీడియా ప్రతినిధులు, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరగనున్నట్టుగా వెల్లడించింది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తామని తెలిపారు. 9 గంటల తర్వాత నుంచి ఫలితాల సరళి వెలువడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. కుంటా పరిధిలోని బెజ్జీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టులు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్లోకి ప్రవేశించారనే సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ ఎన్కౌంటర్ను బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు. బిజినెస్ అప్డేట్ చూస్తే దలాల్ స్ట్రీట్లో సూచీలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా రిలయన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ షేర్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్క రోజులో దాదాపు 7 లక్షల కోట్లకు పైగా పెరిగి 432 లక్షల కోట్లకు చేరుకుంది. సెన్సెక్స్ 1961 పాయింట్ల లాభంతో 79,117 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ 557 పాయింట్ల లాభంతో 23,907 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మినహా మిగిలిన అన్ని షేర్లు లాభపడ్డాయి. క్రికెట్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్లే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ సూపర్ పేస్తో ధాటిగా ప్రారంభమైంది. పేస్కు అనుకూలించే పర్త్ పిచ్పై ఇరు జట్ల బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా మొదటి రోజే తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. అయితే టీమిండియాను తక్కువ స్కోర్కే ఆలౌట్ చేశామన్న సంతోషం ఆసీస్కు ఎక్కువసేపు నిలవలేదు. నిప్పులు చెరిగే బంతులతో భారత బౌలర్లు కంగారు బ్యాట్స్మెన్ను కంగారెత్తించారు. టీమిండియా బౌలర్ల ధాటికి ఆసీస్ కూడా 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలు పడింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. నితీష్ కాకుండా పంత్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ మాత్రమే 2 అంకెల స్కోర్ను సాధించారు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, సుందర్ విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో
హేజిల్వుడ్ 4 వికెట్లు పడగొట్టగా కమిన్స్, మార్చ్, స్టార్క్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఇది ప్రైమ్ టైమ్ న్యూస్ అప్డేట్. కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.